ఇది మాత్ర వేసుకుంటే మనం చూస్తే 120/80 ఎలా ఉంటుందో మనం ఇన్హేలర్ తీసుకున్నప్పుడు మనకు కంట్రోల్ ఉంటుంది. ఈ మధ్యన చెప్తున్నా కదా బయోలాజికల్స్ అని వచ్చాయి, ఒమాలిజుమాబ్, మెపోలిజుమాబ్, బెన్రాలిజుమాబ్. వాటితో ఏంటంటే ఆల్మోస్ట్ ఆస్తమా సిమ్టమ్స్ జీరో అయిపోయి, ఓరల్ స్టెరాయిడ్ యూసేజ్ జీరో అయిపోయి, అటాక్స్ అనేవి రాకుండా, హాస్పిటలైజేషన్స్ రాకుండా, అదే ఒక మీనింగ్ ఆఫ్ క్యూర్, ఆ దిశగా ప్రయాణం చేస్తున్నాం అన్నమాట. నమస్తే అండి, నేను డాక్టర్ ప్రేమ్ కుమార్ అల్లెనా, చీఫ్ కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్స్, ఎంబీపీ, విశాఖపట్నం అండి. ఈరోజు ప్రపంచ ఆస్తమా దినోత్సవం సందర్భంగా ఈ ఆస్తమా అవేర్నెస్ క్యాంపెయిన్ మొదలుపెట్టాము. దాంట్లో ఇప్పుడు జీనా లెక్కల ప్రకారం ప్రపంచంలో 26 కోట్ల మంది ఆస్తమా సఫరర్స్ ఉంటే అందులో 3.5 crores ఇండియాలోనే ఆస్తమా బర్డెన్ ఉంది. సో ఆస్తమా అంటే ఏంటి అనే దాని గురించి చూసుకుంటే దీన్ని ముందు ఉబ్బసం అనేవారు. ఇదేంటంటే మనం గాలి పీల్చే శ్వాసనాళాలు సంకుంచుకుపోయి మూసుకుపోతున్నప్పుడు గాలి పీల్చడం కష్టం అవుతుంది. ఆ టైంలో దగ్గు, పిల్లి కోతులు, ఛాతీ బిగదీసిపోవడం అంటే చెస్ట్ టైట్నెస్, వీజింగ్ అంటే పిల్లి అరుపులాగా ఉంటాం, ఇవన్నీ వస్తాయి. కొంతమందికి ఎక్స్క్లూజివ్గా రాత్రిపూటే దగ్గు, దాన్ని నాక్టర్నల్ ఆస్తమా అంటారు అనమాట. కాఫ్ వేరియంట్ ఆస్తమా అని ఇంకోటి ఉంటుంది, అంతే దగ్గులాగే ఉంటుంది బట్ ఆస్తమా. సో ఈ లక్షణాలు ఉన్నవాళ్ళు కనుక అనుమానంతో ఆస్తమా ఉండొచ్చు అనే అనుమానంతో చెస్ట్ ఫిజిషియన్స్ అంటే పల్మనాలజిస్టుల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఈ స్పైరోమెట్రీ అనే ఒక రకమైనటువంటి పరికరం ద్వారా ఈ గాలి పీల్చే గొట్టాల సామర్థ్యాన్ని చెక్ చేసి ఆస్తమా ఉంది లేనిది తేలుస్తారు. అట్లాగే ఇక డయాగ్నోసిస్ చేసిన తర్వాత వైద్యానికి వస్తే కనుక పూర్వం అంతా ట్యాబ్లెట్లు వేసుకునేవారు. నేను చెప్పాను ట్యాబ్లెట్ అంటే సాల్బుటమాల్లో 2 మిల్లీగ్రాములు ఉంటుంది. 2 మిల్లీగ్రాములు అని అంటే 2000 మైక్రోగ్రాములు. ఇప్పుడు దానికి బదులు ఇన్హేలర్స్ అండ్ రోటాహెలర్స్ ఇవి కనుక తీసుకుంటే డోసులో 200 మైక్రోగ్రామ్స్ అంటే ట్యాబ్లెట్లో 10వ వంతు డోసుతోనే మనం పీల్చుకోవచ్చు. అట్లనే ఏ పార్ట్కి బాధ ఉందో అంటే లంగ్స్కే డైరెక్ట్గా మందు మనం డెలివర్ చేయొచ్చు ఈ విధంగా. సో తక్కువ మోతాదుతో, తక్కువ సైడ్ ఎఫెక్ట్స్తో మనం డైరెక్ట్గా మందు ఆస్తమాని లంగ్స్కి డెలివర్ చేసి తక్షణమైన రిలీఫ్ కూడా పొందొచ్చు, ఇమీడియట్ రిలీఫ్ ఉంటుందన్నమాట. అందుకని మనం ఇన్హేలర్స్ వాడతాం. మిత్స్ అంటే అపనమ్మకాలు ఏంటంటే ఈ ఆస్తమా మందులు ఇన్హేలర్స్ వాడితే అడిక్టబుల్ పొటెన్షియల్, అసలు కానే కాదండి. అసలు అడిక్షన్ అనేది ఉండదు. శుభ్రంగా తక్కువ డోస్తోనే మనం రిలీఫ్ తీసుకోవచ్చు. అలాగే నేను చెప్పాను ఆస్తమాకి రిలీవర్స్ అని అంటే తక్షణమైన ఉపశమనం కలగడానికి, అలాగే కంట్రోలర్స్ అంటే లాంగ్ టర్మ్ ఆస్తమా వ్యాధిని కంట్రోల్ చేయడానికి కంట్రోలర్స్ అనేవి ఉంటాయి. ఈ మధ్యన ఏంటంటే రిలీవరు, కంట్రోలరు కలిపేసి ఒకే దీంట్లో ఇన్హేలర్లో స్మార్ట్ థెరపీ అంటే సింగిల్ మెయింటెనెన్స్ అండ్ రిలీవర్ థెరపీ అనే విధానం ద్వారా ఒకే ఇన్హేలర్లో మనం రిలీఫ్ రావచ్చు, కంట్రోల్ కూడా తీసుకోవచ్చు అనమాట. ఆ విధంగా మనం ఈ రిలీఫ్ పొందొచ్చు. ఇంకా చెప్పండి, రేలు, పెయింట్లు, వార్నిష్లు అలాంటివి తగలకుండా ఉండడం, పెద్దవాళ్ళు అయితే స్మోకింగ్ చేయకుండా ఉండటం, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఆస్తమా ట్రిగ్గర్స్ అంటే ఆస్తమా కారకాలు అంటారు. అవన్నీ అవాయిడ్ చేయవలసి ఉంటుంది. ఫస్ట్ థింగ్ ఎన్విరాన్మెంటల్ మోడిఫికేషన్ ఆర్ అవాయిడెన్స్ ఆఫ్ ఆస్తమా ట్రిగ్గర్స్. ఆ పార్ట్ అయిపోయిన తర్వాతనే మందులతో ట్రీట్మెంట్. పూర్వం ఏంటంటే ఆస్తమాకి ట్యాబ్లెట్లతో ఇచ్చేవారు, ఇప్పుడు ఆస్తమాకి మేము ఇన్హేలర్స్ ట్రీట్మెంట్ వాడుతున్నాం. సో చాలామందికి అపోహ ఉంటుంది, ఇన్హేలర్స్ అంటే అడిక్టబుల్, అలవాటు అయిపోతాయి, లేకపోతే ఇందులో ఏవో స్టెరాయిడ్స్ ఉంటాయి. ఒక్క మొక్క చెప్తాను. ఆస్తమాకి ఇచ్చే ట్యాబ్లెట్ సాల్బుటమాల్లో 2 మిల్లీగ్రాములు ఉంటుంది. 2 మిల్లీగ్రాములు అని అంటే 2000 మైక్రోగ్రాములు. వేరేస్ ఈ ఇన్హేలర్లో 2 పఫ్లకి 200 మైక్రోగ్రాములు ఉంటుంది. సో ట్యాబ్లెట్లో 2000 మైక్రోగ్రామ్స్ ఉంటే దాంట్లో 10వ వంతు డోస్తోనే మనం రిలీఫ్ ఉపశమనం పొందొచ్చు. సెకండ్ థింగ్ ఏంటంటే కంటికి బాగలేకపోతే ఐ డ్రాప్స్, చెవుకు బాగలేకపోతే చెవు డ్రాప్స్. అలాగే ఆస్తమాలో ఊపిరితిత్తుల శ్వాసనాళాలకు బాగలేనప్పుడు మందు డైరెక్ట్గా శ్వాసనాళాలకే డెలివరీ చేయటం, మిగతా బాడీలో పార్ట్లో కానీ రక్తంలో కానీ మందు కలవకుండా. అది దీని ఐడియా. సో ఇన్హేలర్స్ వాడడం అనేది చాలా క్షేమకరం, ఏం అపోహక్కర్లేదు, అడిక్టబిలిటీ కూడా ఉండదు, ఇమ్మీడియట్ రిలీఫ్ కూడా వస్తుంది. ఎందుకంటే ట్యాబ్లెట్ వేసుకునేటప్పుడు జీర్ణక్రియ జరిగి బ్లడ్లోకి వెళ్ళి లంగ్స్లోకి వచ్చేటప్పుడు చాలా టైం పడుతుంది. ఇది డైరెక్ట్గా మనం డెలివరీ చేస్తున్నాం లంగ్స్ కాబట్టి తక్షణమైన ఉపశమనం దొరుకుతుంది. సో ఆస్తమాలో 2 రకాల ఇన్హేలర్స్ ఉంటాయి. ఒకటి రిలీవర్స్ అంటే అప్పటికప్పుడు రిలీఫ్ ఇచ్చేది, ఇంకొక రకం కంట్రోలర్స్ అంటే లాంగ్ టర్మ్లో ఈ ఆస్తమాని పూర్తిగా తగ్గించే దిశగా ప్రయత్నం చేయటం.
లోపల గాలి పీల్చే గొట్టాల్లో ఉన్నటువంటి ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి అది కంట్రోలర్ మెడికేషన్. కంట్రోలర్ మెడికేషన్స్ అనేవి రెగ్యులర్గా మీ డాక్టర్లు చెప్పినట్టు పల్మనాలజిస్టులు మార్నింగ్ ఈవినింగ్ పీల్చుకోవటం. ఎప్పుడైనా అటాక్ లాగా వచ్చినప్పుడు, అటాక్ అంటే ఏంటి, కొంచెం నార్మల్ రేంజ్లో ఉండే ఆయాసం కంటే ఎక్కువ అవ్వటం, లేకపోతే పిల్లి కోతలు ఎక్కువ అవటం, ఊపిరి తీసుకోవడం, అలాంటప్పుడు రిలీవర్ అంటే ఇంకొక రకమైన ఇన్హేలర్, ఈ రెండు ఉండాలి. ఈ మధ్యన ఏంటంటే రిలీవర్కి ఒక రకం ఇన్హేలరు, తర్వాత కంట్రోలర్కి ఒక రకమైన ఇన్హేలరు, ఇదంతా కంబర్సమ్గా ఉందని ఏం చేశారంటే సింగిల్ మెయింటెనెన్స్ అండ్ రిలీవర్ థెరపీ, స్మార్ట్ సింగిల్ మెయింటెనెన్స్ అండ్ రిలీవర్ థెరపీ, అంటే అదే కంట్రోలరు అదే మందు ఒకవేళ ఎక్కువ అయినప్పుడు రిలీఫ్ కోసం కూడా వాడుకుంటారు, స్మార్ట్ థెరపీ అంటారు అనమాట. ఈ విధంగా వచ్చేసింది. సో ఇంకా స్టెరాయిడ్స్కి వస్తే ఉపశమనం, ఒకవేళ సడన్గా అక్యూట్ అటాక్ వచ్చి హాస్పిటల్కి వెళ్ళామనుకుందాం, వెళ్తే 40 milligrams ఆఫ్ మెథైల్ప్రెడ్నిస్లోనో 60 milligrams ఆఫ్ మెథైల్ప్రెడ్నిస్లోనో 1 mg/kg చొప్పున ఇస్తాం. అది 40 milligrams లెక్క పెట్టుకోండి. ఇందులో ఉండేది 100 or 200 micrograms ఉంటుంది. అంటే దాంతో పోలిస్తే 40 అంటే 40,000, అందులో 200 వేస్తే 1/200 వంతు స్టెరాయిడ్తోనే రిలీఫ్ వస్తుంది. ప్రజెంట్లీ జీనా ఏం చెప్తుందంటే ప్రతి ఒక్కళ్ళకి, ఆస్తమాలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా యాక్సెస్ టు యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇన్హేలర్స్, అంటే ఈ బీటా-2 యాగనిస్ట్ సాల్బుటమాల్ అనేది, దాంతోపాటు చిన్న డోసు స్టెరాయిడ్ కూడా, ఎందుకంటే లోపల వాపు ఉంటుంది, అది ఇవ్వకపోతే అవ్వదు. సపోజ్ ఇన్హేలర్తో స్టెరాయిడ్స్ మనం తీసుకోలేదు అనుకోండి, తర్వాత అటాక్ వస్తే మీకు 200 రెట్లు ఎక్కువ ఉన్నటువంటి సాలిమెడ్రాల్ ఇంజెక్షన్ ఇచ్చి మీకు ఉపశమనం కలిగించవలసి ఉంటుంది. ఇవేవి ఫాలో అవ్వకుండా వచ్చినప్పుడు చూసుకుందాంలే అనుకుంటే ఒక్కొక్కసారి చాలా సడన్గా అటాక్స్ వస్తాయి. దాన్ని ఎక్యూట్ సివియర్ ఆస్తమా అంటారు. ఒకప్పుడు స్టాటస్ ఆస్తమాటికస్ అనేవారు, అంటే ఇంకా గాలి పీల్చే గొట్టాలు మూసిపోతాయి, ఊపిరాడదు, రెస్పిరేటరీ ఫెయిల్యూర్తో తెస్తారు, అప్పుడు వెంటిలేటర్ వరకు వెళ్తాయి ఆస్తమాలు. సో వెంటిలేటర్ వరకు వెళ్ళినప్పుడు చాలా ప్రమాదకరం, మార్టాలిటీ అంటే డెత్ రేట్స్ కూడా ఎక్కువ ఉంటాయి. అందుకని చెప్పి ఇప్పుడు ఆస్తమా ఈజ్ ఎ ప్రివెంటబుల్ డిసీజ్, క్యూరబుల్ డిసీజ్, నాట్ క్యూరబుల్, కంట్రోలబుల్ డిసీజ్. అందుకని ఇప్పుడు ఇవన్నీ చేస్తాం. సో క్యూరబుల్ అనే మాట దొరికింది కాబట్టి అది కూడా చెప్తాను. ఆస్తమాలో ఇప్పుడు అందరికీ ఒకలాగే ఉండదు, కొంతమందికి మామూలుగా ఉంటుంది, కొంతమందికి చాలా సివియర్గా, అంటే ఇప్పుడు నేను చెప్పిన మందులన్నీ వాడుతున్న రిలీవర్స్, కంట్రోలర్స్ ఇవన్నీ వాడుతున్నా కూడా ఎక్కువ ఆయాసం ఉంటుంది. అలాంటి వాటిని సివియర్ ఆస్తమా అంటారు. 5 to 10% గ్రూప్ ఉంటుంది అనమాట. వాళ్ళకి ఇప్పుడు ఈ మధ్యన ఏం చేస్తున్నామంటే బయోలాజికల్స్ అని ఇంజెక్షన్స్ దొరుకుతున్నాయి. అవి ఒమాలిజుమాబ్, మెపోలిజుమాబ్, బెన్రాలిజుమాబ్ అని ఇంజెక్టబుల్స్ అనమాట. వీక్లీ కానీ మంత్లీ కానీ బైవీక్లీ అలా ఇస్తాము. ఒక్కొక్క మందుకి ఒక్కొక్క రేంజ్ ఉంటుంది. వాటితో కూడా సివియర్ ఆస్తమా కంట్రోల్ చేయొచ్చు. ఈ మధ్యన సివియర్ ఆస్తమాలో ఈ బయోలాజికల్ ఇంజెక్షన్స్ వాడడం వల్ల ఆల్మోస్ట్ క్యూర్ దగ్గరలోనే ఉంది అనేటటువంటి ఒక ఆలోచన, ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి నేను ఆస్తమా పీపుల్కి, అంటే మందులు ఎప్పుడు వాడాలా అని అడుగుతారు. బీపీకి వస్తే ఎప్పుడు వాడమా, షుగర్కి వస్తే ఎప్పుడు వాడమా, అలాగే శరీరానికి వచ్చినటువంటి ఒక రుగ్మత మనం నెగ్లెక్ట్ చేస్తే వెంటిలేటర్ దాకా వెళ్ళేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి డిసీజ్కి రెగ్యులర్గా ఓన్లీ ఏ పార్ట్కి బాగాలేదో దానికే మనం మందు డెలివరీ చేయడంలో వచ్చే కష్టం ఏంటి, ఏమీ లేదు. కాబట్టి అపోహలు, అపనమ్మకాలు అవన్నీ పక్కన పెట్టి చక్కగా కంట్రోలర్, రిలీవర్, ఇప్పుడే చెప్పాను, కంట్రోలర్, రిలీవర్ ఒక్క దాంట్లోనే వచ్చేసింది. సింగిల్ మెయింటెనెన్స్ అండ్ రిలీవర్ థెరపీ, స్మార్ట్ థెరపీ ద్వారా మీ ఆస్తమాతో రిలీఫ్గా మీరు ఉండి ఇంకా అభివృద్ధి చెందాలి, పురోగమనం చెందాలి. ఆస్తమా అంటే డిస్కరేజ్ అయిపోక్కర్లేదు, సైకలాజికల్గా డిప్రెస్ అయిపోక్కర్లేదు. చాలామంది, అంటే పేర్లు చెప్పకూడదు, క్రికెటర్స్, ఫిల్మ్ యాక్టర్స్, సింగర్స్, అంటే ఫిల్మ్ సింగర్స్, అందరికీ ఆస్తమా ఉండి వాళ్ళు అసలు ఆస్తమా ఉన్నట్టు కూడా లేకుండా వాళ్ళ ప్రొఫెషన్లో ఎక్సెల్ అయ్యారు. చాలామంది ఒలింపిక్ గోల్డ్ మెడల్స్ ఉన్నారు వాళ్ళ ఆస్తమా. ఎట్లా సాధ్యం అవుతుంది? ప్రాపర్గా అవాయిడెన్స్ ఆఫ్ ఆస్తమా అలర్జెన్స్ అనేది చూసుకుని డాక్టర్ల సలహా మేరకు రెగ్యులర్గా ఈ స్పైరోమెట్రీ టెస్ట్ చేసుకుని వాళ్ళు రాసిన ఈ స్మార్ట్ థెరపీలో ఉన్నటువంటి ఇన్హేలర్ రెగ్యులర్గా వాడుకుంటూ ఆరోగ్యమైన జీవన విధానము, స్మోకింగ్ అలాంటివి, అలాగే ఒబేసిటీ, బరువు తగ్గిన ఆస్తమా కంట్రోల్ అవుతుంది. సో ఇవన్నీ చేసి ఆస్తమాని కంట్రోల్లో పెట్టుకుని వాళ్ళ జీవితం సుఖమయం చేసుకుంటారని ఆశిస్తూ, అండ్ ఆస్తమా సఫరర్స్ అందరికీ ఈ ప్రపంచ ఆస్తమా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు మరొకసారి తెలుపుకుంటూ నమస్తే, జై హింద్.